చేతన్ అగర్వాల్ సియా గోయల్ కేసులో క్షణక్షణానికి ఉత్కంఠ రేపే అప్డేట్స్ బయటపడుతున్నాయి. కేతన్ చనిపోయిన తర్వాత అతని ఫోన్ని కొన్ని రోజుల పాటు తన దగ్గరే ఉంచుకుందట సియా. ఏమైనా డేటా డిలీట్ చేసిందా అనే కోణంలో ఇప్పుడు విచారణ జరుగుతోంది. ఆధారాలు ఏమైనా చెరిపేసిందా అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. లోగఢ్ కేసులో ఈ లోగఢ్ కోటలో చేతన్తో సీన్ రీక్రియేట్ చేశారు పోలీసులు. విచారణలో భాగంగా గేట్ అనాలిసిస్ చేయాలంటూ పోలీసులు నిర్ణయించుకున్నారు. సీన్ రీక్రియేషన్ వీడియోలను సీసీటీవీ ఫుటేజ్తో పోల్చి చూస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్లో కదలికలను చేతన్ సియాల్తో పోల్చి చూస్తున్నారు పోలీసులు. ఘటన జరిగిన రోజు నుంచి హుడీ ధరించి లోగఢ్కి చేతన్ వచ్చాడు. అయితే ప్రాథమికంగా చేతన్ అని నిర్ధారించినప్పటికీ కూడా అక్కడ ఎక్కడ ముఖం కనిపించకపోవడంతో నడక ఆధారంగా గుర్తించాలంటూ పోలీసులు ప్లాన్ చేస్తున్నారు. సియా చేతన్కు మరొక వ్యక్తి మూడో వ్యక్తి కూడా సహకరించాడా అన్న కోణంలో పోలీసులు ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ కేసులో మూడో వ్యక్తి కూడా ఉన్నట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. మొత్తం మీద ఈ రెండు చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు సియా అండ్ చేతన్ కలిసి కేతన్ని ఆ కోట మీద నుంచి లోగఢ్ కోట మీద నుంచి తోసివేసి ప్రాణాలు తీశారని మనం వింటూ వస్తున్నాం. అయితే ఇప్పుడు మూడో వ్యక్తి ప్రమేయం కూడా ఉంది అన్న అనుమానాలు పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ఆ కోణంలో కూడా విచారణ చేస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. ఇదొక అంశం. అయితే మరొకటి, కేతన్ని చంపిన తర్వాత సియా కేతన్ ఫోన్ తన దగ్గరే పెట్టుకుందట కొన్ని రోజుల పాటు. పెట్టుకొని అతని ఫోన్లో ఏం చేసింది అనేదే ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంటే ఏదైనా కీలకమైన డేటాను డిలీట్ చేసిందా? ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసాం, సియాకి కేతన్ ₹1 ఇచ్చాడు షాపింగ్ కోసం. ఆ ₹1 చేతన్కి ఇచ్చింది. ఇచ్చి నువ్వు దీంతో బిజినెస్ చేసుకొని సెటిల్ అవ్వు, ఇంకా కావాలంటే డబ్బులు అరేంజ్ చేస్తాను నేను కేతన్ అడిగి, సెటిల్ అవ్వు, అప్పుడు మన ఇద్దరు హ్యాపీగా పెళ్లి చేసుకొని ఉండొచ్చు అని చెప్పింది. సో ఇలాంటి ట్రాన్సాక్షన్స్కి సంబంధించి అంటే చేతన్కి సియా చేసినటువంటి హెల్ప్ కేతన్ని వాడుకొని అలాంటి విషయాలు కానీ, లేదంటే కేతన్కి ఒకవేళ ముందే తెలిస్తే చేతన్ అండ్ సియా వ్యవహారం మనం ఇప్పుడు వింటున్నాం. అతనికి ముందే కొంత అనుమానం వచ్చింది, చేతన్తో చాలా క్లోజ్గా ఉంటుందని. ఈ నేపథ్యంలో ఫ్యామిలీని కూడా అలర్ట్ చేశాడు, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయమని చెప్పేసి అంటూ మనం వింటున్నాం. అన్ఫార్చునేట్లీ ఆ కుటుంబం పట్టించుకోలేదు ఆ విషయాన్ని. ఎక్కడ పెళ్ళాగిపోతుందో లేకపోతే ఇప్పుడు ఎందుకు చేయాలి అని తమ కొడుకు చెప్పిన విషయాన్ని వాళ్ళు కేర్ చేయలేదు. తీరా చూస్తే ఇంత దారుణం జరగడానికి కారణమైంది అది.